రావట్లేదు. సో పవన్ ఒక ప్యాకేజ్ స్టార్, జగన్ ఎక్కువ ఇస్తే అటు వెళ్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టద్దని వ్యాఖ్యలు, గో బ్యాక్ ఆంధ్ర వ్యాఖ్యలతో రాజకీయ దుమారం అంటూ కూడా మన వార్తలు చూసుకోవచ్చు. సో పవన్ వ్యవహారం ఏదైతుందో ప్రస్తుతం అది ఇప్పట్లో తొలగిపోయేలా లేదు. సో పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ పైన వ్యాఖ్యలు చేయడము, తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు అందరూ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై మాటల దాడి చేయడము, ఆ తర్వాత ఆయన బేషరతుగా నా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పేసి వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా సో ఈ యుద్ధం అనేది ఆగట్లేదు. అనంతరం వెనక్కి తీసుకుంటున్నా అన్న చెప్పినప్పటికీ కూడా అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, నాయకులు చాలామంది కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు శైలి పైన కూడా చాలామంది మండిపడ్డారు. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి అండగా వారు మీడియా సమస్య ఏర్పాటు చేయడం జరిగింది. చేసి పవన్ కళ్యాణ్ పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇది ఇక్కడికి ఆగిపోయిందంటే నెక్స్ట్ డే మరొకసారి పవన్ కళ్యాణ్ తెలంగాణ జనసేన నుండి సంపత్ నాయక్ కావచ్చు, అదేవిధంగా ఆర్కే సాగర్ నటుడు కావచ్చు, తనీష్ కావచ్చు, మరికొంతమంది జనసేన తెలంగాణ జనసేన నుండి కూడా వారికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పైన ఎప్పుడు కూడా ఏదో ఒక కౌంటర్ వేస్తున్నటువంటి జడ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఈ వ్యాఖ్యలపైన మరొకసారి కూడా ఆయన కౌంటర్ ఇచ్చిండు పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్. సో పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అంటూ కూడా తను చెప్పడం జరిగింది. జగన్ ఎక్కువ ఇస్తే అటు వెళ్తారంటే జగన్ ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే కూడా పవన్ కళ్యాణ్ అటు వెళ్తాడని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిండు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టద్దు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. గో బ్యాక్ ఆంధ్ర వ్యాఖ్యలతో రాజకీయ దుమారం అయితే ప్రస్తుతం అయితే రేపుతా ఉంది ఇక్కడ ఆంధ్రాలో. తెలంగాణలో ఉండాలంటే వీసా కావాలా? ఏపీ బీజేపీ నేత అక్కడ విష్ణువర్ధన్ రెడ్డి కూడా మనకు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే షామిల్పై కేసు పెట్టాలని డిమాండ్. 5 కోట్ల మంది ఆంధ్రను అవమానించారన్న విష్ణువర్ధన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త అదే చెప్తున్నా కదా. ఈ వివాదం అయితే అస్సలు మగ్గట్లేదు, తగ్గట్లేదు. సో ఎవరికి వారే అన్నట్టుగా ఈ విషయం పైన అంటే ఇది ఎట్లా పోయిందంటే అటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వివాదం ఇది తెలంగాణ వర్సెస్ ఆంధ్ర వివాదం లాగా తయారైంది ప్రస్తుతం. అటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇష్యూ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో చూద్దాం మరి ఎంత దూరం పోతుంది, ఇది ఎలా దీన్ని అదైతే అని చెప్పేసి చూడాలి. మరి దీనికి ఎక్కడ శుభం కార్డు పడుతుంది అని చెప్పేసి కూడా మనం ఒకసారి చూద్దాం. దీనిపైన మరి నాయకులు అయితే ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. మరికొంతమంది ఆంధ్రప్రదేశ్లో కొంతమంది నాయకులు తెలంగాణ పదం డిక్షనరీలో లేదు అని చెప్పేసి కొన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన కూడా అటు తెలంగాణ ఆంధ్ర విషయాలు ఈ అన్ని దుమారం రేపుతా ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఈ వ్యాఖ్యలన్నీ కూడా. సో మహా ఎఫెక్ట్ కొండాపూర్ సర్వే నెంబర్ 59 గల్లంతుపై మహా కథనానికి మహాస్పందన. ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న 7 అంతస్తుల భవనం స్వాధీనం అంటూ ఇక్కడ మనకు ఒక వార్త చూస్తున్నాం. మహాపత్రికలో తేలుకుట్టిన దొంగల కబ్జాదారులు, మహాపత్రికకు జేజేలు పలికిన స్థానికులు, ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి. సో మహాపత్రికలో ఏదైతే చెప్పాం కదా, మహాపత్రిక ఉన్నది సామాన్యుడి గొంతుగా. సో ఇది ఏ రాజకీయ పార్టీకో ఏ నాయకుడికో వత్తాసు పలికేటువంటి పత్రిక కాదు. సో సామాన్యుడు గొంతుగా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది మహాపత్రిక. సో ఏదైతే కొండాపూర్ సర్వే నెంబర్ 59 ఉందో దీనిపైన మహాస్పందన ఒక కథనాన్ని ప్రచారం చేసింది. సో ఈ నేపథ్యంలో స్పందన అయితే రావడం జరిగింది. అయితే ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న 7 అంతస్తుల భవనాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇక్కడ అధికారులు అయితే. సో ఏదైతే మహాపత్రిక ఇచ్చినటువంటి ఈ కథనం తర్వాత అధికారుల్లో చలనం వచ్చింది. చాలా మంది కూడా అధికారులు దీని మీద స్పందించారు. సో మనం చూస్తూ ఉన్నాం మహాపత్రికలో ప్రతిరోజు కూడా ఇలాంటి కబ్జాదారుల భరతం పడుతుంది. మహాపత్రిక కబ్జా అంటే
ఎక్కడైనా సరే తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడ ఏ మూలన కూడా కబ్జాదారుడి గుండెల్లో రైలు పరిగెత్తొస్తా ఉంది మన మహాపత్రిక. ఎస్, ఎక్కడ ఎవరు కూడా కబ్జా పెట్టాలన్నా కూడా అక్కడ మహాపత్రిక ఉంటుంది, అక్కడ ఏఎన్ఎన్ ఛానల్ ఉంటుంది, అక్కడ వెళ్ళి కథనం మనం ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇది ఒక్కటని కాదు, ఇలా చాలా చాలా కూడా మనం వెలికి తీశాము. చాలా విషయాలు కూడా మనం వెలికి తీసి చెప్పడం జరిగింది. ఇలాంటి విషయాలు కూడా మనం బయట పెట్టడం జరిగింది. సో మరొకసారి కొండాపూర్లో సర్వే నెంబర్ 59 గల్లంతుపై మనం కథనం ఇచ్చడం, ఆ కథనానికి స్పందన వచ్చింది. సో అక్కడ స్థానికులందరూ